మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. మరి బాబు మీరు లోపలికి వచ్చాను. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా. అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటూ ముందుగా ఈ ఉత్సవాలకి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వందనం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జయ వాసు 16వ గణపతి నవరాత్రి ఉత్సవాలకి ఉచిత లక్ష్మీ విగ్రహ పంపిణీ కార్యక్రమాన్ని చేసిన భక్తులకి మరియు స్టేజ్ మీద ఉన్న మా మిత్రులకి, మా గురువు గారైన గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. గత 16 సంవత్సరాల నుంచి కూడా మట్టి గణపతినే మేము వాడుతున్నామని ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇవాళ మనం అనేక రకాలు చూస్తున్నాం. పర్యావరణం ఎట్లా దెబ్బతింటుంది, అనేక రకాల ఇబ్బందులు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన విగ్రహాలు వాడితే 2 సంవత్సరాలకు కూడా మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువులో ఇంకా వేసవకాలంలో చెరువుకి వెళ్తే విగ్రహాలు అట్టే కనపడుతున్నాయి. దానివల్ల మరి దాంట్లో మనుషులు, పశుపక్షాలు, చేపలు, రకరకాల జంతువులన్నీ తాగుతూ ఉంటాయి. అనేక రోగాల మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మనుషులకైతే శ్వాసకోశ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం నిషేధిస్తాము, మట్టి గణపతి వాడదామని చెప్పేసి యాక్చువల్గా చూడటానికి మన బయట జిగేలు మంట ఉంటాయి, కానీ మట్టే శ్రేష్టం, మట్టి గణపతినే వాడాలి. అదొక లక్ష్యము. అందుకనే మేము 16 సంవత్సరాలు కూడా మట్టి గణపతిని వాడుతున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్దాము. ప్రతిరోజు భక్తితో గత 14 సంవత్సరాలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేసాము. లోకల్ యొక్క స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ స్కిల్స్ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రతిభని సత్తుపల్లిలోనే ముందుగా మన కుటుంబ సభ్యుల ముందు కనుక పర్ఫార్మెన్స్ ఇస్తే బయటికి వెళ్తే ఇంకా ధైర్యంగా చేయగలుగుతారని చెప్పి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి చాలామందిని వాసవి క్లబ్ ద్వారా టీవీలో కూడా ఇలా చాలామంది ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి ఒక స్టేజ్ మీద ఒక స్టేజ్ ఫీర్ పోవడానికి అంత చేసి మంచి మంచి అవార్డులు తీసుకున్నారు. తర్వాత వచ్చి మా ప్లాట్ఫామ్ వాసవి క్లబ్ మీరు చేసిన డయాస్ మీద మీరు చేయడం వల్ల మేము వాళ్ళ ఈ స్థాయికి వెళ్ళామని చెప్పేసి చాలామంది కూడా చెప్పారు మాకు. అందుకనే ఆ 14 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు ఆధ్యాత్మిక ఒక భక్తి భావంతో భక్తి కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఈ 9 రోజుల నవరాత్రులు కూడా చక్కగా ఒక రోజు విష్ణు పారాయణం అని, ఒకరోజు వెంకటేశ్వర కళ్యాణము, ఒకరోజు హనుమాన్ చాలీసా, ఒకరోజు అయ్యప్ప స్వామి భజన, అట్లా ఒకరోజు లక్ష్మీ అలంకారము, 108 ప్రసాద అలంకారము రకరకాలుగా చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 5వ తారీఖు నాడు అన్నదానం ఏర్పాటు చేసి 6వ తారీఖు నిమజ్జనం అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. కావున మీరందరూ కూడా కంపల్సరీగా ఈ 9 రోజులు స్వామివారిని రోజుకు అలంకారం ఉంటుంది, ఒక్కో రూపం ఉంటుంది. మీరందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతిరోజు ప్రతి అలంకారం కూడా చూసి వ్యవస్థగా కోరుతూ ముగిస్తున్నారు. జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, జయవాసవి సభైన మహా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన గుడ్మడ్డ గాంధీ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు వందరు సత్యనారాయణ గారికి, సోమశేషి గారికి, వేదిక మీద ఉన్న వారికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి సాయంకాలం నమస్కారములు. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా గత 16 సంవత్సరాల నుంచి సత్తుపల్లిలో ఉన్న పట్టణంలో ఉన్న ఆర్యవేసుల సహకారంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు చేసుకుని అందరూ కూడా ప్రజల్లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. అదేవిధంగా
మీకు మట్టి గణపతులు, ఎందుకంటే అది సత్యనారాయణ గారు చెప్పారు, మట్టి గణపతులు పంపిణీ అనేది అందరికీ కూడా మట్టి గణపతులే పూజించాలి. దానివల్ల ఏంటంటే పర్యావరణం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. శివనాథ్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. వినాయక చవితి అనేది కులమత భేదం లేకుండా అందరు కలిసి ఆనందంగా జరుపుకునేటువంటి పండగ. ఎక్కడ ఎవరున్నా సరే పండగ వచ్చిందంటే అందరు కూడా వచ్చి వారి యొక్క ఆనందాన్ని కూడా ఈ పండుగలో పంచుకుంటూ ఉంటారు. ఆత్మీయ సంబంధాలు అనేది బాగా మెరుగుపడుతూ ఉంటాయి. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే చిన్నప్పుడు చదువుకున్నట్టు కట్టెముక్క అంటే అందరు ఎరగొడతారు, 10 మంది కట్లుంటే ఎవరు ఎరగొట్టలేరు. అందువల్ల ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు ఈ పండగ అనేది మనకు ఐక్యమత్యానికి సూచికగా అనేది నిలబడుతుంది. ఇంకపోతే ఈ మట్టి విగ్రహాలు అనేది పర్యావరణాన్ని కూడా చాలా మేలు చేస్తాయి. మనము జీవితాన్ని అనేది మనం ఎలా అయితే మనం మట్టితోనే తయారైనామన్నమాట. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే తిరిగి ఆ మట్టిలోనే కలిసిపోతాము. ఆ భగవత్ స్వరూపం అనేది మనకి చెప్తూ ఉంటుంది అనమాట. ఏది శాశ్వతం కాదు, మనం మట్టిలో నుంచి వచ్చాం, మట్టిలో నుంచే కలిసిపోతాం అనేది మనకు ఒక దివ్య సూచన చెప్తుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మనకి మంచిగా మంచి మానవతా భావంతో, సామరస్యతతో, అహంకారం లేకుండా, నీది నాది అనేది లేకుండా మనది అనే ఒక సంకల్పంతో జరుపుకునేదే ఈ వినాయక చవితి పండుగ. అందరూ కూడా వచ్చి ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ జై వాసవి. థ్యాంక్ యూ సార్. జై వాసవి, జై గణేష్. అందరికీ కూడా సాయంకాలం శుభాకాంక్షలు. మరి నా గొంతు బాగుంది, మీకు మాట్లాడలేదు కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేష్. అతిథిగా విచ్చేసినటువంటి కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపం అధ్యక్షులు మరి మా పెద్దలు గుడిమెట్ల గాంధీ గారికి చిన్న సత్కారం మేరకు మా సంతోషం కోసం మీరు వాటన్నిటికీ దూరం ఒప్పుకోరని తెలుసు కానీ మా సంతోషం కోసం తప్పదు. మీ అందరూ కూడా గణపతి విగ్రహాన్ని తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కొత్తగా ఒకళ్ళు వచ్చి అది కౌంటర్లో రేపు ఉదయం 10:30 గంటలకి గణపతి పూజా కార్యక్రమంతో నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మరియు సాయంత్రం 6 గంటలకి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు ముఖ్య అతిథిగా ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చేసి గణపతి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఒకటేసారి హలో బండి ఉన్నా లేదా